after 7 days, nothing happened. See, 7 days, the judgment come. నోహు లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత 7 దినాల వరకు ఏమీ జరగలేదు. చూడండి, 7 దినాలలో తీర్పు వచ్చినది. If only, listen now in closing. ఇప్పుడు వినండి ముగింపులో. If only in Noah's time they would have knew that sign. If they would have only known. నోహు యొక్క సమయంలో వారు సూచన ఎరిగి ఉన్నట్లయితే, వారు ఎరిగి ఉంటే ఎంత బాగుండును. I'm going to close. ఇప్పుడు నేను ముగించబోతున్నాను. If they would have only known that sign, the world in that day. వారు సూచనలను గుర్తించినట్లయితే, ఆ దినాన ఉన్న ప్రపంచం ఆ సూచనను గుర్తిస్తే, That God proved here by the reading of the scripture a while ago, He destroyed them people. దానే కొంతసేపటి క్రితము చదివిన లేఖనము ద్వారా దేవుడు రుజువు చేశాడు. ఆనాటి ప్రజలను ఆయన నాశనం చేశాడు. Not without mercy. Mercy was sent to them by a prophet. They wouldn't believe it. ఎలాంటి కనికరం లేకుండా కనికరం ప్రవక్త ద్వారా వారికి పంపించబడిను. వారిది నమ్మలేదు. God's merciful. But He sent mercy, but they wouldn't receive it. దేవా కనికరము చూపండి, ఆయన కనికరాన్ని పంపాడు, అయితే వారిది స్వీకరించలేదు. He always sends mercy first. ఎప్పుడు కూడా మొట్టమొదట ఆయన కనికరాన్ని పంపుతాడు. What if they would have known that sign was the end time sign? అది కడవరి కాల గుర్తు అని వారు గుర్తిరిగితే ఎంత బాగుండు. And when they seen all at once, salvation let up nobody. See, it's the first thing you know, the door's closed. ఒక్కసారిగా రక్షణ నిలుపు చేయబడుట వారు చూచినప్పుడు, గమనిస్తున్నారా, మొదట ఏమి జరిగిందో తెలుసా? తలుపు వేయబడినది. If there's only one person know that sign, that was Noah and his group. That's the only one know. ఒకే ఒక వ్యక్తి ఆ గుర్తును ఎరిగి ఉన్నాడు. అతని నోవహు, అతని వర్గము. అది ఎరిగిన వారు మాత్రమే. When that door swung together, Noah knew it. తలుపు మూతలు కలుసుకొనగానే నోహు దాన్ని గుర్తిరిగాడు. Noah knew that was the finish. He knew it. That's right. అది ఇక ఆఖరి గుర్తని నోహుకు తెలుసు. అది అతనికి తెలుసు. If you only knew the sign. నీవు దాన్ని గుర్తిస్తే ఎంత బాగుంటుంది. Oh. If they would have only knew that sign, when they seen this one come in there, had been up there with Abraham. ఓ, వారికి కూడా అబ్రహాముతో కూడా అక్కడ ఉన్న వ్యక్తి ఆయన వచ్చుచున్నది, వారు ఆ గుర్తును గుర్తించినట్లయితే ఎంత బాగుండును. If they only knew that modern Billy Graham of that day went down there, him and Oral Roberts, and preached that message to them blinded people. ఓ, అక్కడికి ఆ దినాన వెళ్ళినటువంటి నవీన బిలిగ్రహాం, ఓరల్ రాబర్ట్స్ వారికి బోధించి వారిని గుడ్డివార్లుగా చేసినది వారు గుర్తిస్తే ఎంత బాగుండును. If they only know them old righteous Methodists and Baptists back under had been assigned to them of that day, locked, when the sins vexed their very soul. ఆ పాతకాలపు నీతిమంతులైన మెథడిస్ట్ వారు, బాప్టిస్ట్ వారు ఆ పాపాలను బట్టి విసిగిపోయిన వారు, లోతులాంటి వారు అని వారు గుర్తిస్తే ఎంత బాగుండును. Now what did the Methodists and Baptists turn into? Like Lot did. Same thing. ఆ తర్వాత మెథడిస్ట్ వారు, బాప్టిస్ట్ వారు ఎందులోనికి తిరిగిపోయారు? లోతు చేసినదిగా చేశారు, అదే చేశారు. But the righteous out there come out. Here. అయితే నీతిమంతులు అక్కడి నుండి బయటికి రండి. నిశ్చయంగా. What if it was when Billy Graham went out, going up for decisions, chewing gum, punching one another, and laughing, bobbed hair, painted up faces, and not even make a bit of move about it? బిలిగ్రా వెళ్తే ఏమి జరిగినది? తీర్మానం చేయబడినప్పుడు రబ్బరు బంక నవ్వులుకుంటూ, ఒకరిని ఒకరు గుచ్చుకుంటూ, నవ్వుకుంటూ, తల వెంట్రుకలు కత్తిరించుకుని, ముఖాలకు రంగులు పెట్టుకుని ఉన్న దాన్ని గుచ్చి కొద్ది కదలికలైనా చేయరు. Come back next day and Billy said, I got 30,000 come back in a year and I ain't got 30. బిల్లి చెప్పాడు, నాకు 1,000 మంది వచ్చారు అని. ఒక సంవత్సరానికి మళ్ళా రాగా నాకు 30 మంది కూడా లేరు అని అన్నాడు. Oh, I made a decision. I ain't going to hell, I'm going to heaven. See? Waiting right on in sin. If they don't... నేను ఒక తీర్మానం చేశాను, నేను నరకానికి వెళ్ళట్లేదు, నేను పరలోకానికి వెళ్తున్నాను, పాపములో ఓగిసలాడుతూ అలా అంటారు వారు. And then the gospel being preached and the power and signs and wonders with a pillar of fire over it and everything going on just exactly and predicted and set out if they'd ఆ తర్వాత శక్తితోనూ అద్భుత సూచక్రియలతోనూ దానికి పైగా అగ్నిస్తంభం ఉండి సువార్త ప్రకటించబడుతుండగా ప్రతిదీ సానుకూలతగా ముందుగా చెప్పబడినట్లుగా ఉండినది. They said, bunch of holy rollers. It's mental telepathy, some kind of a witch spirit. వారన్నారు, ఒక పరిశుద్ధ గుండ్రాల గుంపు, అదంతా మనసు చదవటం, ఒక విధమైన సోది చెప్పే ఆత్మ అని అన్నారు. The devil, that's all it is. Don't you believe it's not in our organization. We don't have to do with that. అదంతా దెయ్యం, అదంతా అదే. మీరు దాన్ని నమ్మవద్దు. అది మన సంప్రదాయం కాదు, దాంతో మనకు పని లేదు.
If they'd only knew the sign. Yeah. Hallelujah. They'd only know. Jesus said, if you'd only knowed your day, Jerusalem. If you could only recognize. But said, now you're left to your own. వారు గుర్తును గుర్తిస్తే ఎంత బావుండును, వారు దాన్ని తెలుసుకున్నట్లయితే ఎంత బావుండును. యేసు అన్నాడు, యెరూషలేమా, నీవు నీ దినమును ఎరిగినట్లయితే ఎంత మేలు, నీవు గుర్తించినట్లయితేనే. అయితే ఇప్పుడు నీకు నీవే విడవబడితివి. గమనిస్తున్నారా? If you'd only know, oh, Jerusalem, Jerusalem, how oft I would have hovered you as a hen would her brood from the judgments that is to come. But you didn't know your day. యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల కిందికి ఎలాగూ చేర్చుకునను, రాబోవు తీర్పు నుండి తప్పించుకుంటానికై ఎన్నో మార్లు చేర్చుకునవలని ఉంటిని. అయితే మీ దినమును మీరు ఎరగలేదు. You that stoned the prophets and killed the righteous. If you'd only knowed your day. నీవు ప్రవక్తలను రాళ్లతో చంపుచూ నీతిమంతులు చంపి ఉన్నావు. మీ దినమును మీరు ఎరిగితే ఎంత బాగుండును. If you'd only known and been up on your scripture and know that my coming was a sign of your end. మీరు మీ యొక్క లేఖనంలో ఉండుట ఎరిగితే నా యొక్క రకడ మీ అంతమునకు గుర్తని మీరు ఎరిగినట్లయితే ఎంత బాగుండును. Now you're blind. Now you've been rebuked. Your time is over. And it was. That's right. ఇప్పుడు మీరు గుడ్డివారు, మీరు గద్దించబడతారు. మీ సమయం అయిపోయినది. అలా జరిగినది. అవును, You'd only know the time. మీరు సమయం ఎరిగితే ఎంత బాగుండును. Look, when Jesus made that declaration, the world went right on. See? చూడు, యేసు ఆ ప్రకటన చేసిన వెంటనే లోకం నేరుగా అలాగ వెళ్ళిపోయినది. చూశారా? The world went right on, normally. Why? For they knew not their hour. లోకం యథాతథంగా అలా వెళ్ళిపోయినది. ఎందుకనగా వారి ఘడియను వారు ఎరుగరు. The world went right on. When Noah went into the ark, the world moved right on. నోవహు ఓడలోకి వెళ్ళిపోగానే లోకం నేరుగా వెళ్ళిపోయినది. లోకం కదిలిపోయినది. The scoffers in that day, they still had sex parties. ఆనాటి అపహాసకులకు వారి లైంగిక పార్టీలు ఉన్నవి, లైంగిక హడావుడిలు ఉన్నవి. They still eat, drink, marry, done the things they do today, just exactly, normally. వారింకా తింటూ త్రాగుతూ పెళ్లి చేసుకొనుచు వారికి నచ్చిన కార్యాలను వారు చేస్తూ ఉన్నారు. ఉన్నది ఉన్నట్లుగా యథాతథంగా. That old holy Lord closed door. Did you ever hear such a thing? ఆహా, ఆ ముసలి పరిశుద్ధ గుండ్రాలు తలుపు వేశాడే. ఇప్పుడైనా అలాంటి వాటిని మీరు విన్నారా? ఎప్పుడైనా విన్నారా అటువంటిది? ఓహో, He always says, we're all going to be drowned. Nonsense! Where's the water at? అతను ఏమి చెప్పాడు తెలుసా? మీరంతా మునిగిపోతున్నారు. బుద్ధిహీనత. నీళ్ళెక్కడ ఉన్నవి? Scoffers, in the days of Noah, so shall it be in the coming of the Son of Man. All right. నోహు దినములోని అపహాసకులు మనుష్య కుమార్ దినములలో అలాగే ఉంటారు. సరే, Noah knew the sign. నోవహు ఆ గుర్తును ఎరిగి ఉన్నాడు. Same thing in the days of Lot. Same things in the days of Jesus. So is it today. లోతు దినాలలో అదే విషయం, యేసు దినాలలో అదే విషయం, ఈ రోజు అదే విషయం. They scoffed their last times. కడవరి కాలములో అపహాసకులుందరు. Same at Sodom. They never knew. సదములో అదే జరిగినది. అయితే వారెన్నడూ దాన్ని ఎరగలేదు. When that messenger was standing there, message from God, they only laughed at him and tried to pervert them to their own acts. దేవుని యుద్ధ నుండి వచ్చిన వర్తమానముతో దేవుని యొక్క వర్తమానికుడు అక్కడ నిలబడి ఉండగా వారి వైపు చూచి వారు నవ్వుతూ, వారు ఆ వైపు చూచి నవ్వుతూ వారి పనులకు వారిని అభ్యంతరపరుస్తున్నారు. Is that right? అవునది నిజమేనా? Come in and join us. Be one of us. రండి, మాతో కలవండి, మాలో ఒకరిగా ఉండండి. Is that right? అవునది నిజమేనా? Come in and join us. Be one of us. You be one of the boys. Come on, join us. రండి, మాతో కలవండి, మాలో ఒకరిగా తయారవ్వండి. ఆ కుర్రవాళ్ళ వల్లే మీరు ఒకరిగా మారండి. రండి, మాతో కలవండి. చూశారా? They never knew their sign. వారెన్నడూ ఆ గుర్తును గుర్తించలేదు. They didn't know that when that message is going on, that they couldn't see it. That the fire and wrath of judgment is God. The fire blazes of brimstone was kindling in the skies. వర్తమానం ఎలా వెళుతున్నదో వారికి తెలియదు. వారు దాన్ని చూడలేకపోయారు. అగ్ని గంధకాలు ఆకాశం నుంచి వచ్చి దహించుటను
దహించు అగ్ని, న్యాయ తీర్పు, దేవుడని వారు దాన్ని చూడలేకపోయారు. They couldn't see it. The messengers could. వారు అది చూడలేకపోయారు. వర్తమానికులు. Lot knew it too. He knew it was there. Certainly. లోతుకు కూడా తెలుసు, అది అక్కడ ఉన్నదని అతనికి తెలుసును. నిజం. Same as it is today. Just the same thing. ఆ రోజు ఎలాగున్నదో ఈనాడు అంతే. Wrath is kindling. Atomic bombs are hanging. Everything's at the end. It's the same now. కోపము రగులుకుంటున్నది. ఆటం బాంబులు వ్రేలాడుతున్నవి. ప్రతిదీ ఆఖరికి చేరుకున్నది. అది ఇప్పుడు ఆ విధంగానే ఉన్నది. Look, people, listen. ప్రజలను చూడు, విను. Did you know? You say, Brother Rambo, what about all of it? నీవిలా చెప్పవచ్చును, సహోదరు అబ్రహాం, ఓ దాని సంగతంతా ఏంటి అని. You know, people can go right on preaching the gospel like they always do, what they call the gospel. It could be over. ఇది మీకు తెలుసా? ప్రజలు సువార్త ఏ విధంగా ప్రకటిస్తారో అలాగే ప్రకటిస్తూ వెళ్తుంటారు. సువార్తని ఏమి చెప్పు